ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్‌లోకి వచ్చాడు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయని కదలకుండా చదువుకున్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు తల్లి, తండ్రి నాయుడిని గురించి, రోజిలిన్ గురించి చర్చించుకుంటుంటే అతను విని ఆశ్చర్యపోయాడు. నాయుడు ఈసారి ఎలక్షన్లకు పోటీ చేయబోతున్నాడట. డబ్బుంది కదా అని ఖర్చు పెట్టేదాకా వాడికి దురదగా ఉంటుంది. ఇహ వ్యవసాయం, వ్యాపారం అంతా మూలపడినట్లే. తండ్రి తల్లికి చెబుతున్నాడు. పోనీ ఎలక్షన్‌లో గెలుస్తాడంటారా? ఎలా చెబుతాం? అవతల నిలబడ్డవాడు గట్టి క్యాండిడేట్ మరి. మానేమని నాయుడికి చెప్పకపోయారా? పెద్దవాడైపోయాడు. ఇప్పుడు మనం చెబితే వినే పరిస్థితుల్లో లేడు. కాస్త గట్టి దెబ్బ తగిలితే తప్ప వాడికి తెలివి రాదు. ఆవిడేమో ప్రసవించి హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ చేసి మరీ బిడ్డను తీయాల్సి వచ్చిందట. చచ్చి బతికినంత పనైందట. ఎవరు? ఆ కల్తీ దొరసానేనా? చాలా మర్యాదగా ఆవిని పిలుస్తున్నావు. అవతల గదిలో కూర్చుని వింటున్న రామనాథం మొహం కోపంతో ఎర్రబడిపోయింది. తండ్రితో ఏదో ఒక రూపంగా తగువ వేసుకోవాలని ఉన్నది అతనికి. వీళ్ళంతా ఆమెను ఎందుకు అసహించుకుంటున్నారు? అంత నీచంగా ఎందుకు చూస్తున్నారు? తండ్రంటున్న మాటలని తనకే తగులుతున్నట్లు అనిపించింది అతనికి. రోజ్లిన్‌కి బేబీ పుట్టినట్లు తనకు తెలియనే తెలీదు. అంత పెద్ద ఆపరేషన్ జరిగి మృత్యువు నుండి ఆమె బయటపడితే తనకెందుకు తెలియలేదు? తన మీద తనకే కోపం వచ్చింది అతనికి. తాను పూర్తిగా స్నేహితుల గొడవలో పడిపోయాడు. ఒక్కసారైనా ఆమె ఎలా ఉందో ఏంటో పట్టించుకోలేదు. ఆ రోజు పుస్తకాలు షెల్ఫ్‌లో పడేసి రోజ్లిన్ కోసం హాస్పిటల్‌కి పరుగులు తీశాడు. హాస్పిటల్ బెడ్ మీద తెల్లగా పాలిపోయింది రోజ్లిన్. అంత ఆరోగ్యంగా ఎప్పుడో కిలకిలా నవ్వుతూ ఉండే రోజ్లిన్ దిగులుగా, అనారోగ్యంగా ఉంది. అతన్ని చూడగానే చిక్కిపోయి నీరసంగా ఉన్న ఆమె మొహంలో దరహాస రేఖ ఒకటి తళుక్కుమని విలుప్తమైపోయింది. రాము, ఇన్నాళ్ళ నుండి ఎక్కడున్నావు? ఒకసారి కూడా రాలేదు. నువ్వేదో ఊరెళ్ళావనుకున్నాను. ఎప్పుడూ మాట్లాడినట్టే ఆమె సగం ఇంగ్లీషు, సగం తెలుగు కలిపి మాట్లాడింది. ఊళ్ళో ఉంటే తప్పకుండా తనను చూడ్డానికొస్తాడని ఆమె అభిప్రాయం. ఆమె నమ్మకాన్ని అలా వమ్ము చేసినందుకు రామనాథానికి సిగ్గేసింది. పరీక్షలు చదువుతూ ఉండిపోయాను. ఆమె ఆప్యాయంగా అతన్ని దగ్గరకు పిలిచి అతని చేయి పట్టుకుని నొక్కింది. అతనంత బాగా చదువుతున్నందుకు అభినందన ఆమె మొహంలో కనిపించింది. బేబీని చూసావా? లేదు. అతని కిందాకటి నుండి బేబీని చూడాలనుంది. కానీ సంకోచంతో అడగలేక ఊరుకున్నాడు. అటువైపు చూస్తే ఉయ్యాలలో లేదు. అంతలోనే తెల్లటి టవల్లో చుట్టి సిస్టర్ బేబీని తీసుకొచ్చి మంచం పక్కనే ఉన్న ఉయ్యాల్లో పడుకోబెట్టింది. బహుశా స్నానం చేయించడానికి తీసుకెళ్ళుంటుంది. రోజ్లిన్ మంచం దగ్గరే షెల్ఫ్లో ఉన్న పౌడరు, గౌను తీసుకెళ్లి పాపను డ్రెస్ చేసింది. అలా చేస్తున్నంతసేపు పాపకేదో కబుర్లు ఇంగ్లీష్లో చెబుతూనే ఉంది. బహుశా ఆవిడ మలయాళీ నర్స్ కావచ్చు. సిస్టర్, బేబీని నా దగ్గర తీసుకొచ్చి పడుకోబెట్టు. తెల్లటి బట్టల్లో మెత్తగా నడుస్తూ సిస్టర్ బేబీని తల్లి పక్కలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. రాము, ఎలా ఉంది పాప? చూడు, నా దగ్గరికి ఎలా దూరిపోతుందో. పాపను చూస్తూ సిగ్గుగా నవ్వాడు. నీకు ఆరోగ్యం ఎలా ఉంది వదినా? నాకేం, బాగున్నాను. అన్నయ్య ఎలక్షన్లకు నిలబడుతున్నాడట కదా? అవునట. అందరూ చెప్పుకుంటుంటే నేను విన్నాను. అదేంటి, అన్నయ్య నీకు చెప్పలేదు? ఆయనకు తీరికేది చెప్పడానికి? ఎలక్షన్ల కోసం తిరగడమే సరిపోతుంది కదా. అరువు తెచ్చుకుని నవ్వు నవ్వుతోంది రోజ్లిన్. రాము, నువ్వు నాకో సాయం చెయ్యాలి. ఏంటి? రోజ్లిన్ అడిగితే చాలు. బహుశా రామనాథం ఆ చందమామనైనా తేనె తొట్టలా కొట్టి తీసుకురావడానికి సిద్ధమేమో. కానీ ఆమె చాలా చిన్న కోరిక కోరింది. బజారుకి వెళ్లి 2 కొవ్వొత్తులు పట్టుకురా. సిస్టర్ నిన్ను చర్చికి తీసుకెళ్తుంది. బేబీ కోసం అక్కడ వెలిగించి రావాలి. కొవ్వొత్తులు తీసుకొచ్చిన తర్వాత రోజ్లిన్ సిస్టర్ని పిలిచి చర్చికి తీసుకువెళ్ళమని చెప్పింది. ఉయ్యాలలో బేబీని తీసి రామనాథాన్ని చేతులు చాపమని అతని 2 చేతుల్లోనూ పెట్టింది సిస్టర్. టవలు చుట్టూ ఉన్న ఆ పసిగుడ్డును అలా అతని చేతుల్లో కదులుతుంటే కింద పడేస్తానని అతనికి భయం వేసింది. తల్లి పోలికలు కొన్నున్న పాప పూర్తిగా అలా లేదు. తల్లిలా పూర్తిగా కళ్ళు నీలంగా లేవు. లేత ఆకుపచ్చ రంగు, లేత నీల రంగు కలిసినట్టుగా ఉన్నాయి. పాప జుట్టు నలుపు కాదు, కొంచెం తామ్రవర్ణంగా ఉంది. చర్చిలో ఒకరిద్దరు సిస్టర్సు మోకరిల్లి ప్రార్థనలు చేస్తున్నారు. చర్చిలోకి ప్రవేశించగానే ఎదురుగా శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు బొమ్మ నిలువెత్తుగా నిలుచుంది. ఇదేం మొదటిసారి రామనాథం చర్చిలోకి వెళ్లడం. చర్చి అంతటా నిశ్శబ్దం. జీసస్ మొహంలో అంతులేని కారుణ్యం. సిస్టర్ బేబీని అతని చేతుల్లో నుండి తీసుకుని 2 చేతుల్లోనూ పట్టుకుంది. మోకాళ్లు వంచి కూర్చుని ప్రార్థన చేస్తోంది. ఆమె కళ్ళు మూసుకునుంది. రామనాథం 2 కొవ్వొత్తులు వెలిగించి క్రీస్తు పాదాల దగ్గర పెట్టొచ్చాడు. సిస్టర్ ప్రార్థన ముగించిన తర్వాత మళ్లీ బేబీని తీసుకుని రోజ్లిన్ దగ్గరికి తిరిగొచ్చాడు. రామనాథం ఇంటర్ పరీక్ష పాసై బీకాంలో చేరాడు. దశరథ నాయుడు ఎలక్షన్లలో ఓడిపోయాడు. బేబీ పెద్దదవుతోంది. నాయుడు ఎలక్షన్ల గొడవలో పడిపోవడం, రోజ్లిన్ హాస్పిటల్లో చాలా రోజులు ఉండిపోవలసి రావడం వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. పౌల్ట్రీ సగానికి సగం పోయింది. ఇంటి చుట్టూ ఉండే గడ్నంతా ధ్వంసమైపోయింది.
రామనాథం బీకాం మొదటి సంవత్సరంలో ఉండగా కాలేజీ కుర్రాళ్లను అజంతా ఎల్లోరా తీసుకెళ్లాలనే నిశ్చయం జరిగింది. రామనాథం చాలా హుషారుగా రోజులీన్తో ఆ సంగతి చెప్పాడు. వదిన, మీకేం కావాలో చెప్పండి, అజంతా ఎల్లోరా వెళుతున్నాం. ఔరంగాబాద్ నుండి మీకేం కావాలో అవన్నీ తెచ్చిపెడతాను. అతని ఆదుర్ద ఆవేశం చూసి ఆమె నవ్వింది. ఏం తీసుకొస్తావు నా కోసం? అతను ఆలోచించాడు. క్రితం సంవత్సరం వెళ్లిన జట్టులో లెక్చరర్ ధర్మారావు తన భార్య కోసం షాల్ ఒకటి పట్టుకొచ్చాడు. చాలా అద్భుతంగా ఉన్నదది. వదిన, నేను మీకోసం మంచి షాల్ పట్టుకొస్తాను. బేబీకి బొమ్మలు తీసుకొస్తాను. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి. మరి మీ అమ్మకు? మా అమ్మకు ఔరంగాబాద్ చీర ఒకటి తీసుకొస్తాను. ఇంకా ఏంటో చెప్పండి. చాలా పెద్దవాడివయ్యావులే. ఇద్దరూ నవ్వుకున్నారు. ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చాక షాల్ తీసుకెళ్లి రోజులేనికి అంత త్వరగా ఇద్దామా అని ఆత్రంగా ఉంది రాముకి. బేబీ బొమ్మలు షాల్ పట్టుకుని తల్లి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా వినకుండా పరుగులు తీసింది. అవుట్ హౌస్ లో ఎవరెవరో మనుషులున్నారు. బహుశా అంతా పేకాట ఆడుతూ ఉండొచ్చు. వాళ్ళను దాటుకుని వరండా దాటి హాల్లోకి వెళ్లాడు రామనాథం. అక్కడ ఎవరూ లేరు. గదులు దాటి లోపలికి వెళ్ళాడు. వంటింట్లో బేబీ ఏడుపు వినిపిస్తోంది. ఆ షాలు పట్టుకుని అటే పరిగెత్తాడు. వదినా, ఇదిగో మీకోసం షాలు. గుమ్మం వరకు వెళ్లి షాక్ కొట్టినట్లు నిలబడిపోయాడు రామనాథం. మాట సగంలోనే ఆగిపోయింది. వదినా, వదినా! ఎదురుగా బోడి తలతో రోజులిన్, బేబీ కూడా గుండుతోనే ఉంది. పట్టుకుచ్చిలాంటి రోజులిన్ జుట్టు బంగారు రంగులో ఉండే బేబీ జుట్టు ఏమైంది? ఎందుకు ఎందుకు? అతనికి ఏమీ అర్థం కావడం లేదు. రోజులిన్ అతని వైపు చూసి తెల్లబోయింది. అంత హఠాత్తుగా అతను వస్తాడని ఊహించుండదామె. ఏం మాట్లాడలేకపోయింది. చిత్తరువులా నిలబడిపోయింది. పాప కూడా ఏడుపుమాని అతని వైపు చూస్తోంది. ఐఆమ్ సారీ రాము. నువ్వు నన్ను చూసి భయపడినట్లుంది. మేము తిరుపతి వెళ్ళాం, అక్కడే. ఆ తర్వాత ఆమె ఏం మాట్లాడలేదు. చాలా పేలవమైన నవ్వొకటి ఆమె పేదాల మీద ఒక క్షణం కనిపించి మాయమైంది. రామనాథం ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. ఇంకా అలాగే ఆమె వైపు నిర్ఘాంతపోయినట్లు చూస్తున్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. చేదు మింగుతున్నట్లుగా ఉంది అతని మొహం. దేవుణ్ణి చూడడం మంచిదే. నేను అప్పుడప్పుడు చర్చికి వెళుతూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. కానీ సంజేషిస్తున్నట్లు చెబుతోంది. అతనికి ఆమె మాటలు వింటుంటే కోపం వచ్చింది. అందుకని అంత అసహ్యంగా గుండు చేయించుకోవాలా? మీకు సిగ్గులేదు? ఛీ! అతని కోపం చూసి ఆమె ఏం మాట్లాడలేకపోయింది. మరింత తెల్లబోయి చూసింది అతని వైపు. తన చేతిలో ఉన్న షాల్, బేబీ బొమ్మలు అక్కడే పడేసి గిర్రున వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు రాము. ఆమె నిశ్చేష్టురాలైపోయింది. ఆ తర్వాత చాలా రోజులు రామనాథం నాయుడింటికి వెళ్లనే లేదు. బహుశా అతనికి రోజులిని చూడ్డానికి భయం వేసి ఉంటుంది. అదే చివరిసారిగా రోజులీని చూడడం. రామనాథానికి ఆ రోజే ఫాదర్ చెరియన్ పరిచయం అయ్యాడు. ఆ రోజు నాయుడు బంధువులతో పాటు చర్చి నుండి, హాస్పిటల్ నుండి ఎంతో మంది క్రిస్టియన్స్ వచ్చారు. ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్ ఇండియన్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఆ రోజు బేబీ పుట్టినరోజు. ఆ సాయంత్రం డ్రీమ్ ల్యాండ్ లైట్లతో తళతళలాడుతోంది. ఆమె బేబీని బాగా అలంకరించింది. తల మీద గులాబీ రంగు కుళాయి బేబీ ఎంతో అందంగా మెరిసిపోతోంది. ఆ రోజు రామనాథం కెమెరా తీసుకుని అందరినీ ఫోటోలు లాగేస్తున్నాడు. పుట్టినరోజు కేక్ కూడా కోసిన తర్వాత గార్డెన్లో అందరికీ కుర్చీలు వేసి డిన్నర్ ఏర్పాటు చేశారు. నాయుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అందరికీ విస్కీ బాటిల్స్ అందుతున్నాయో లేదోనని చూస్తున్నాడు. సీక్రెట్ హార్డ్ స్కూల్ నుంచి వచ్చిన ఆంగ్లో ఇండియన్ టీచర్ జెన్నీ నికల్సన్ మొహం నిండా క్రీమ్ పూసుకుని పేదాలకు రంగు వేసుకుని రెప్పలు దిద్దుకుంది. ఆమె మొహం అచ్చంగా బహుంలా రంగు వేసుకున్న పిడతలా ఉంది. ఆమెను చూస్తే రామనాథానికి చచ్చేంత నవ్వొచ్చింది. వదిన, ఆవిడెవరు? మీ క్రిస్టియన్నే కదూ. ఆవిడను ఎగ్జిబిషన్లో పెడితే స్టాల్కు డబ్బులు బాగా వస్తాయి. పోనీ ఆవిడ సర్కస్లోనైనా బాగానే ఉంటుంది. యూ నాటీ బాయ్. ఆవిడ వినగలదు. ఏమనుకుంటుంది? వదిన, మీరేమైనా జబ్బు పడ్డారా? ఏంటంత నీరసంగా ఉన్నారు? రోజులిన్ చాలా చిక్కిపోయి నీరసంగా కనిపించింది అతనికి. కానీ ఆమె అతని మాట వినిపించుకోలేదు. అతనిని గబగబా మరో కుర్చీ దగ్గరకు లాక్కెళ్ళింది. ఫాదర్ చెరియన్, మీట్ మిస్టర్ రామనాథం. రాము, ఈయనే ఫాదర్ చెరియన్. ఈ ఊళ్ళో నా శ్రేయస్సు కోరి నా బాగోగులు చూసేది కూడా ఈయనే. గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ రామనాథం. రామనాథం, చెరియన్ ఇద్దరూ చేతులు కలిపారు. అక్కడే ఆ బల్ల దగ్గరే వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. రోజులిన్ అన్ని బల్లల దగ్గరకు వెళ్లి చూస్తూ మధ్య మధ్య వాళ్ల దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది. దూరంగా కూర్చున్న నాయుడు తీక్షణంగా వాళ్లనే గమనిస్తున్నట్లు అనిపించింది రామనాథానికి. నాయుడు చూపులు రామనాథం వీపు మీద చురుక్కుని గుచ్చుకుంటున్నట్లుగా ఉంది. ఫాదర్ చెరియన్ నాయుడిని గమనించాడో లేదో అతనికి తెలియదు. కానీ ఆయన హాయిగా భోజనం చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి డిన్నర్ పూర్తయ్యేసరికి చాలా పొద్దుపోయింది. ఎవరో గిటార్ వాయించారు.
రోజ్లిన్ రిక్వెస్ట్ చేయగా చర్చి నుండి వచ్చిన నన్సు పాటలు పాడారు. ఆ రాత్రి నిద్రలో కూడా నాయుడు తీక్షణంగా చూసే చూపులు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకి రోజ్లిన్ ఢిల్లీలో అతనికి కనిపించింది. కాని ఎలాంటి పరిస్థితుల్లో, ఒళ్లంతా గాయాలతో, కుట్లుతో, నిస్సహాయురాలుగా. రోజ్లిన్ నాయుడిని విడిచి ఎందుకు వెళ్లిపోయిందో ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు. బేబీని కూడా తీసుకువెళ్లిపోయిందామె. అందరూ రకరకాలుగా చెప్పుకున్నారు. అప్పటికి రామ్నాథం బీకాం పాస్ అయి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాడు. నాయుడు ఇంటికి వెళ్లడం చాలా తగ్గిపోయింది. పెద్దవాడైన తర్వాత రోజ్లిన్తో మునికినంత ఫ్రీగా మాట్లాడలేకపోయేవాడు. ఉన్నట్టుండి ఒకరోజు నాయుడు భార్య లేచిపోయిందని పుకారు పుట్టింది. అంతకు ముందే విశాఖపట్నం విడిచి వెళ్లిన ఫాదర్ చెరియంతో రోజ్లిన్ వెళ్లిపోయిందని కొంతమంది అనుకున్నారు. కాని రామ్నాథం మాత్రం ఆ మాటలు నమ్మలేదు. రోజ్లిన్కి నాయుడికి ఏదో సరిగ్గా కుదరడం లేదనే అనుమానం చాలా రోజుల కిందటే రామ్నాథానికి వచ్చింది. ఆ రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్లేసరికి రోజ్లిన్ని ఎక్స్రే వార్డుకి స్ట్రెచ్చర్లో తీసుకెళ్లారు. కారిడార్లో అలా ఊరికే కూర్చోవడం అనవసరం అనిపించింది. రోజ్లిన్ చెప్పినట్లు మొహరోలి వెళ్లి ఫాదర్ చెరియన్ని కలుసుకుంటే హాస్పిటల్ నుండి బయటకొచ్చి ఆటో తీసుకుని బయలుదేరాడు. మొహరోలీలో ఆ చర్చి కనుక్కోవడం అతనికి ఏమంత కష్టం అనిపించలేదు. రోజ్లిన్ చెప్పిన పేరు చర్చి గోడ మీద రాసుంది. చర్చి పక్కనే క్రైస్తవ మతాన్ని గురించి రాసిన పలువురు గ్రంథకర్తల పుస్తకాలున్న లైబ్రరీ ఒకటి ఉంది. ఒక చిన్న డిస్పెన్సరీ, పిల్లలకు స్కూలు, ఆట స్థలం కూడా ఉంది. వాటికి ఎడంవైపు అక్కడ పనిచేసే వారందరి కోసం క్వార్టర్స్ ఉన్నాయి. బాగా నీడనిచ్చే పెద్ద పెద్ద వృక్షాలు. వాటి కింద పిల్లలు ఆడుకుంటున్నారు. ఫాదర్ చెరియన్ గురించి అడగగానే అక్కడున్న వాళ్ళెవరో దారి కూడా చూపించారు. అతను వెళ్లేసరికి ఫాదర్ చెరియన్ వరండాలో కనిపించాడు. బహుశా ఆ ఇల్లు ఆయన స్నేహితులదో బంధువులదో కావచ్చు. ఆయన కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నాడు. ఆయనకు దగ్గరగా చిన్న కుర్చీలో 4 ఏళ్ల పాప కూర్చుని బొమ్మల పుస్తకం చూసుకుంటోంది. ఆ పాపే రోజ్లిన్ కూతురు బేబీ కావచ్చునని అతను ఊహించుకున్నాడు. ఎప్పుడో చిన్నతనంలో చూసిన బేబీ ఎర్రటి జుట్టు అతనికి గుర్తే. రామ్నాథం వెళ్లి ఫాదర్ చెరియన్కి తనను తానే పరిచయం చేసుకున్నాడు. ఆయన మొదట గుర్తించలేదు. కాని రామ్నాథం విశాఖపట్నంలో కలుసుకున్న సంగతి జ్ఞాపకం చేయగా లేచి రామ్నాథంతో కరచాలనం చేసి కూర్చోబెట్టాడు. రోజ్లిన్ హాస్పిటల్లో ఉన్నదని చెప్పగానే ఆయన ఆశ్చర్యపడ్డాడు. రోజ్లిన్ నిన్ననే ఇక్కడకు రావాల్సింది. ఆమె కోసం చాలాసేపు ఎదురు చూశాను. ఏదైనా ఆటంకం వచ్చి రాలేకపోయిందేమో అనుకున్నాను. హాస్పిటల్ చేరడం ఏమిటి? ఏం జరిగిందో వివరంగా చెప్పండి. రామ్నాథం సఫర్జంగ్ హాస్పిటల్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ గురించి వివరంగా చెప్పాడు. చెరియన్ చాలా ఆదుర్దాగా రామ్నాథం వైపు చూశాడు. ఆమెకు బేబీకి 2 రోజుల కిందటే వీసా వచ్చింది. ముగ్గురం కలిసి ఒకసారి ఇంగ్లాండ్ వెళదాం అనుకుంటున్నాం. చాలా కాలం నుండి ఎంతో శ్రమపడి ఆమె డబ్బు కూడబెట్టుకుంటోంది. ఇంతలో ఇలా అయిందా? దెబ్బలు బాగా తగిలాయా? ఆయన చాలా ఆదుర్దా పడ్డారు. కళ్ళు మూసుకుని 1 నిమిషం ప్రార్థన చేశాడు. యేసుప్రభు, మా తండ్రి, మా తప్పులను మన్నించు. నీ బిడ్డలలో ఒకరైన ఆమెకు ఆరోగ్యం కలిగించు. చెరియన్ క్రాస్ చేసుకున్నాడు. రామ్నాథానికి ఒక క్షణం ఏదో అనుమానం మనసులో రేకెత్తింది. ఈర్షలాంటిది కలిగింది. ఒకవేళ జనం అనుకుంటున్నట్లు చెరియన్ రోజ్లిన్ మనసు విరిచి ఇక్కడికి తీసుకొచ్చాడా? లేకపోతే ఆమె మీద అతనికి అంత ఆప్యాయత ఏమిటి? తానెందుకింత అసహ్యంగా ఆలోచిస్తున్నాడు? చిన్న బుద్ధితో చెరియన్కి స్వార్థం అంటగడుతున్నాడు. మానవత్వంతోనే అతను సహాయం చేసి ఉండకూడదా? ఆమె స్పృహలోనే ఉన్నారు. బాగానే మాట్లాడారు. కానీ ఎక్స్రే తీస్తేనే కాని ఏ సంగతి సరిగ్గా తెలీదు. 1 గంట ముందే ఎక్స్రే క్లినిక్ కి తీసుకెళ్లారు. ప్రభు దైవల్న దెబ్బలేమీ తగలకపోతే ఈ టికెట్ మీదనే వెళ్ళిపోవచ్చు. కాకపోతే మళ్ళీ అంతా మార్చాల్సి ఉంటుంది. ఈ పాటికామెను వార్డులోకి తీసుకునొచ్చుంటారు. మనం త్వరగా వెళదాం పదండి. ఓఎస్, అలాగే. బేబీ, మమ్మీ దగ్గరకు వెళదామా? పాప ఉత్సాహంగా లేచి నుంచుంది. మమ్మీ రమ్మందా అంకుల్? అవునమ్మా, ఆ పుస్తకాలు లోపల పెట్టు, వెళ్ళిపోదాం. వాళ్ళు ముగ్గురు హాస్పిటల్కి వెళ్లేసరికి రోజ్లిని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. మమ్మీ, ఇవిగో చాక్లెట్లు అంకుల్ కొనిచ్చారు. రామ్నాథం వైపు వేలు చూపుతూ అందరికన్నా ముందు బేబీ తల్లి దగ్గరకు వెళ్లి బెడ్ మీద కూర్చుంది. బేబీ, ఆమె ఎంతో ఆత్రంగా బేబీ చెయ్యి నోటి దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత చెరియన్ వైపు తిరిగి మాట్లాడింది. ఫాదర్ చెరియన్, ఐఆమ్ సో సారీ. ఇలా అవుతుందనుకోలేదు. మీ ప్రయాణానికి అనవసరంగా ఆటంకం కలిగినట్లయింది. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వర్రీ. ముందు మీరు లేచి నడవగలిగితే తర్వాత చూసుకుందాం. ఆమె వైపు సానుభూతితో చూస్తూ అన్నాడు. రోజ్లిన్ రామ్నాథం వైపు తిరిగి చూసింది. రాము, డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎక్స్రే రిజల్ట్ ఏంటో కనుక్కునిరా. నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలో తెలిసిపోతుంది. నేను కూడా వచ్చి కనుక్కుంటాను. పదండి రామ్నాథం గారు. బేబీ, నువ్వు అమ్మ దగ్గరే కూర్చుంటావు కదూ? డాక్టర్ దగ్గరికి వెళ్లి కనుక్కున్న తర్వాత చెరియన్ చాలా నిరుత్సాహపడిపోయాడు. ఆమె కాలికి ఆపరేషన్ అవసరం లేదు.
కానీ కాలు ఇప్పుడే కదపడానికి వీల్లేదని చెప్పాడు డాక్టర్. కాలికి పిండికట్టు వెయ్యాల్సి ఉందట. చెరియన్ వచ్చి ఆ మాటే రోజులని చెప్పాడు. ఆమె దిగులుగా నవ్వింది. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. బెడ్ మీద కూర్చున్న బేబీ చేతులు అలాగే పట్టుకుని ఆలోచనల్లో పడిపోయింది రోజ్లిన్. ఫాదర్ చెరియన్. తన ఆలోచనల్లో తానున్న చెరియన్ ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు. ఆమె ఎటూ చూడడం లేదు. ఏదో ఆలోచిస్తూనే మాట్లాడుతోంది. ఫాదర్, మీరు బేబీని తీసుకుని ఇవాళ సాయంత్రం ఫ్లైట్లో వెళ్ళిపోతారా? చెరియన్, రామ్నాథం ఇద్దరూ ఉలిక్కిపడి ఆమె వైపు చూశారు. వదినా, మీరు లేకుండా బేబీని పంపడమా? రామ్నాథం ముందుగా తన అభ్యంతరాన్ని తెలియజేశాడు. బేబీ నాతో వస్తుందా? ఈసారి చెరియన్ సంకోచిస్తూ అడిగాడు. వస్తుంది ఫాదర్. మీరు తీసుకువెళ్ళక తప్పదు. నా తండ్రి ఇంకా ఇంగ్లాండ్లోనే ఉంటే బేబీని ఆయనకు అప్పగించండి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవగానే నేను మళ్ళీ వీసా కోసం ప్రయత్నం చేస్తాను. ఆ మాటలు చాలా దృఢంగా నిశ్చయంగా చెప్పింది రోజ్లిన్. రాము, నేను హాస్పిటల్లో ఉండేంత వరకు నువ్వు ఢిల్లీలోనే ఉంటావు. రోజ్లిన్ కనిపించిందని ఇంటికి ఉత్తరం రాసేంత చిన్నపిల్లాడివి కాదు. అలా రాయలేదని అనుకుంటాను. ఫాదర్ చెరియన్, నా వీసా గురించి మళ్ళీ ఎక్కడ ఎలాంటి ప్రయత్నాలు చేయాలో రాముకు అంతా వివరంగా చెప్పండి. నేనుంటున్న హాస్టల్లో నా సూట్ కేసులో బేబీ బట్టలున్నాయి. ఇలా యాక్సిడెంట్ అయిందని చెబితే వాళ్ళు సూట్ కేసు ఇస్తారు. ఫాదర్ నీకు అడ్రస్ చెబుతారు. వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకోరాము. ఆ తర్వాత ఆమె బేబీతో మాట్లాడింది. బేబీ, ఫాదర్ చెరియన్ నిన్ను తీసుకువెళతారు. విమానం ఎక్కించి తిప్పుతారు. వెళతావా? విమానం పేరు వినగానే బేబీ చాలా ఉత్సాహం చూపించింది. ఓఎస్, వెళతానమ్మా. మరి నువ్వు కూడా రావు? ఇద్దరం విమానంలో ఎక్కేద్దాం. నా కాలు నొప్పి కదమ్మా, నేను రాలేను. నువ్వు ముందు వెళ్ళిపో, తర్వాత నేను వస్తాను. నిన్నిక్కడ హాస్పిటల్లో ఉండనివ్వరు. వెళతావు కదూ? బేబీకి తల్లిని విడిచి ఉండడం ఇష్టం లేదు. కానీ తల్లి మాట కాదనలేక అంటోంది. రామ్నాథానికి బేబీని చూస్తే జాలేసింది. ఇలాంటి కష్టాలన్నీ ఎందుకు కొని తెచ్చిపెట్టుకుంటోంది రోజ్లిన్? అక్కడే విశాఖపట్నంలోనే ఉండకు ఎందుకు వచ్చినట్లు? ఈ బాధలన్నీ ఎందుకు పడుతున్నట్లు? ఫాదర్ చెరియన్, బేబీ ఇద్దరికీ వీడుకొలివ్వడానికి పాలెం విమానాశ్రయానికి వెళ్లాడు రామ్నాథం. టాక్సీలో వెళుతున్నప్పుడు దారిలో చెరియన్ రామ్నాథంతో విశేషంగా ఏమీ మాట్లాడలేదు. రోజ్లిన్కి కావలసిన వీసా వివరాల గురించి, కాలు బాగోగానే ఆమెను ఫ్లైట్లో ఎక్కించవలసిన విషయమూ మాట్లాడాడు. మిస్టర్ రామ్నాథం, ఒక్కొక్కరి జీవితం ఎందుకో ఇలాగే అస్తవ్యస్తమవుతుంది. నాకు తెలిసినంతవరకు రోజ్లిన్ తెలివి కలది, వ్యక్తిత్వం కలది. కానీ ఆమెను వెంటాడని కష్టాలు, చికాకులు ఇంకెవరినీ వెంటాడలేదు. ఇప్పుడైనా ఆమె జీవితానికి ఏదైనా ఒక మార్గం దొరికితే నేను సంతోషిస్తాను. ఫాదర్, ఆమె తండ్రి అక్కడ ఇంగ్లాండ్లో ఉంటారని మీకు నమ్మకముందా? ఇప్పటికి నోరు తెరిచి అడిగాడు రామ్నాథం. తెలీదన్నట్లు తల ఊపాడు ఫాదర్. క్రితంసారి నాకు రాసిన ఉత్తరాన్ని బట్టి అతను ఇంగ్లాండ్లో ఉన్నట్టు నేను తెలుసుకున్నాను. ఈసారి మళ్లీ ఉత్తరానికి జవాబు ఇంకా రాలేదు. రోజ్లిన్ తండ్రి ఫ్రాంక్లిన్ నిలకడలేని మనిషి. అతను చాలా సంవత్సరాలు షిప్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఒక చోట స్థిరంగా ఉండే అలవాటు లేదు అతనికి. నిద్రపోతున్న బేబీని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడాయన. ఫాదర్, మిస్టర్ ఫ్రాంక్లిన్ అక్కడ లేకపోతే రోజ్లిన్ పోయి అక్కడేం చేస్తుంది? ఇక్కడ మాత్రం ఏం చేస్తుంది కనుక? కొత్త చోటు, కొత్త దేశం, మనిషికి కొంత మార్పు కూడా అవసరమే. వాళ్ళిద్దరి మధ్య దశరథ నాయుడు ప్రసక్తి ఒక్కసారి కూడా రాలేదు. బహుశా ఇద్దరికీ అప్రియమైన ఆ ప్రసక్తి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడి ఉండొచ్చు. ఆ రాత్రి ఫ్లైట్కి వెళ్లేటప్పుడు కూడా బేబీ నిద్రపోతూనే ఉంది. అది కూడా కొంత మంచిదే అనుకున్నారు వాళ్ళు. తల్లి రాలేదని బెంగ పెట్టుకునే అవకాశం లేదు. వాళ్లను ఫ్లైట్లో ఎక్కించి బాగా పొద్దుపోయిన తర్వాత రోడ్డు వెంట నడుస్తున్నాడు రామ్నాథం. ఢిల్లీకి నున్నటి సిమెంట్ రోడ్డు మీద బోరులు తీరినట్లు కింద కొంగి నియాన్ లైట్లు ఫోకస్ చేస్తున్నాయి. బాగా పొద్దుపోయిన తర్వాత ఎక్కడో ఒకటి అర వాహనాలు తప్ప ట్రాఫిక్ లేదు. రామ్నాథం ఆ రాత్రి గ్రీన్ పార్క్ లో ఉన్న స్నేహితుని ఇంటికి వెళ్లలేదు. హోటల్లో తాను ఎప్పుడూ తీసుకునే రూమ్ తీసుకుని అక్కడే నిద్రపోయాడు. ఆ తెల్లవారి అతను తండ్రికి తనకింకా ఢిల్లీలో పనున్నదని, ఇంకా కొన్ని రోజులు ఉండి వస్తానని ఉత్తరం రాశాడు. కాని ఆ ఉత్తరమే గొప్ప అనర్థం తెచ్చిపెడుతుందని అప్పట్లో అతనికి తెలియదు. రామ్నాథం ఆ తెల్లవారి హాస్పిటల్కి వెళ్లేసరికి ఆమె కాలికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి బెడ్ మీదకు తీసుకొచ్చి పడుకోబెట్టారు. అతను వార్డులోకి ప్రవేశించేసరికి ఆమె సిస్టర్ని అడిగి పుస్తకం తీసుకుని చదువుతోంది. వదినా, ఏంటి చదువుతున్నారు? అతను వెళ్లగానే ఆమెను పలకరించాడు. ఇదిగో తీసుకుని చూడు, రాజాజీ రాసిన మహాభారతం. చాలా మంచి పుస్తకం. మీకు నచ్చిందా? రాజాజీ చాలా గొప్పగా రాశారు. ఆయన ఇంగ్లీష్లో రాయబట్టే నేను భారతం చదవగలిగాను. రాజాజీ రామాయణం కూడా రాశారు. మీకు చదవాలనుంటే నేను తీసుకొస్తాను. పోనీ తీసుకురా రాము, నాకు కాలక్షేపం కావడం లేదు. రాజాజీ నిజంగా ద్రౌపదిని, సీతను ఇద్దరినీ చాలా గొప్పగా చిత్రించాడు.
నాకేమనిపించిందో తెలుసా రాము? ద్రౌపది చాలా హీనంగా చూడబడింది. అదేంటొదినా? వ్యాసుడు ద్రౌపదిని చాలా గొప్పగా చిత్రించాడు. ఆమె సభలో అడిగిన ప్రశ్నలకు, కోరిన వరాలకు ధృతరాష్ట్రుని వంటి వాడు ముగ్ధుడయ్యాడు. అదంతా ఊహించుకుని మురిసే విషయం. ఒక్క ద్రౌపదే కాదు, స్త్రీలందరినీ హీనంగా చూసిన యుగమది. తల్లి చెప్పగానే ద్రౌపది ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా పండులా ఆమెను ఐదుగురు పంచుకున్నారు. ఎంత హేయంగా ఉంది! నిండు సభలో భర్త భార్యను పణంగా పెట్టి ఓడిపోవడం, స్త్రీల మర్యాదను కాపాడాలనే కనీస బాధ్యతను మరచి నిండు సభలో బట్టలు విప్పడం, సభలో అంతా సమ్మతించి ఊరుకోవడం, ఆనాటి స్త్రీ స్థితిని చూపించడం లేదా రాము? భర్త గుడ్డివాడైనంత మాత్రాన భార్య కూడా కళ్లకు గంతలు కట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించబడ్డం స్త్రీలను అవమానించడం కాదా? మీరు ఆలోచించే పద్ధతి వేరు వదిన. స్త్రీల హక్కుల గురించి ఇవాళ మనం ఆలోచించినట్లు పురాణ కాలంలో అవకాశం లేదు. వాళ్ళ ఆలోచన పద్ధతులు, వాళ్ళ నియమాలు అన్నీ వేరు. నేటి మన దృక్పథంతో ఆనాటి వాళ్ళ భావాలను పరిశీలిస్తే లాభం లేదు. ఎందుకని? సత్యం ఎప్పుడు సత్యమే, దానికి మార్పు ఉంటుందా? సత్యానికి మార్పు ఉండకపోవచ్చు, కానీ దాని నిర్వచనాలు మారతాయి. నిర్వచనాలు మారాయా? ఏం మారలేదు రాము. ఇవాళ కూడా ఆడవాళ్లను అలాగే అవమానిస్తున్నారు. అవే పురాణ కాలం నాటి నిర్వచనాలు, అవే పద్ధతులు. చాలా ఆవేశంతో ఉద్రేకంతో చెబుతోంది రోజులీన్. రామ్నాథం ఆశ్చర్యంగా ఎర్రబడిపోతున్న ఆమె మొహం వైపు చూస్తున్నాడు. అంత గట్టిగా మాటలు వినిపించేసరికి అవతల వార్డులో నుండి సిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చింది. మిస్టర్, పేషెంట్ ఉద్రేకపడడం మంచిది కాదు. ఆమెకు మళ్ళీ టెంపరేచర్ రావచ్చు. మీరు కాసేపు ఆమెను ఒంటరిగా వదిలేయండి. సారీ సిస్టర్, వెరీ సారీ. నేనే అలా పెద్దగా మాట్లాడాను. రాము తప్పులేదు. ఆమె సంజేషిస్తూ ఉండగానే రామనాథం బయటికి వెళ్లి నర్సు వెళ్లిపోయే వరకు ఎదురుచూసి మళ్లీ లోపలికొచ్చేశాడు. కొన్ని జీవితాలు పెంపుడు జంతువుల్లా ఉంటాయి. అందుకని వాటిల్లో హెచ్చుతగ్గులో మిట్టపల్లాలు ఉండవు, బలపరుపుగా ఉంటాయి. చాలా మందికి ఇలాంటి జీవితమే బాగున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి జీవితంలో ప్రమాదం ఉండదు. రోజు తర్వాత రోజు అలా బ్రతుకుతూనే ఉంటారు. అందరికీ ఇలాంటి జీవితం నచ్చదు. వాళ్ళు తమకు కావలసిన విధంగా జీవితం ఉండాలని కోరుకుంటారు. కష్ట నష్టాలు ఎదురవుతాయి, అయినా సరే వాళ్ళు అదే పద్ధతిలో బ్రతుకుతారు. కానీ సంఘం వాళ్లను నిలకడలేని మనుషులను నిందిస్తుంది, వాళ్లను దూరంగా తరిమి కొడుతుంది. నిజం రాము, కానీ వాళ్ళు కూడా అనంతకాలం వరకు అలా పరుగులు తీస్తూనే ఉంటారు. రోజ్లిన్ చేతిలో ఉత్తరం. అందులో ఫాదర్ చెరియన్ బేబీ లండన్ చేరుకున్నట్లుంది. కానీ వాళ్లకు రోజ్లిన్ తండ్రి ఫ్రాంక్లిన్ దొరకలేదు. ఆయన మళ్ళీ ఎక్కడ తిరుగుతున్నాడో వాళ్లకు తెలియదట. రాము, యాక్సిడెంట్ అంటే తెలుగులో ఏంటి అర్థం? తెలుగులోనా? చటుక్కున్న రాముకి సరైన తెలుగు మాట దొరకలేదు. దుర్ఘటన కాదు, ప్రమాదం అని అంటారేమో. ఎందుకొదినా అర్థం అడుగుతున్నారు? రోజులిన్ పెదవుల మీద చిన్న చిరునవ్వు తటిల్లతలా మెరిసి మాయమైంది. అవును రాము, ప్రమాదమే, అదే కరెక్ట్. నా తల్లి తండ్రి కలుసుకుని ఉండకపోతే నేను పుట్టుండేదాన్ని కాదు. రాము నవ్వాడు. అందరి తల్లిదండ్రులు కలుసుకోవడం వల్లనే మనుషులు పుడుతున్నారు. కావచ్చు, అది సామాన్యంగా లోకంలో జరుగుతున్న విషయం. కానీ కొన్ని అసామాన్యంగా జరుగుతుంటాయి. ఎక్కడో స్వీడన్లో పుట్టిన నా తండ్రి ఇక్కడ ఆంధ్రదేశంలో మారుమూల జాలరి గుడిసెల్లో పుట్టి పెరిగిన నా తల్లి. నీకు గుర్తుందా రాము? ఆ రోజు ఇద్దరం ఆ గుడిసెల్లోకి వెళ్ళాం. చుట్టూ మలమూత్రాలతో కస్మలంతో నిండిన ఆ గుడిసెలు. అక్కడే నేను పుట్టానట. ఆశ్చర్యంగా లేదు రాము? మనిషి ఎక్కడ పుట్టాడనేది ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. యేసుక్రీస్తు పశువుశాలలో పుట్టాడు. శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు. రోజులీన్ పల్లెకారుల గుడిసెల్లో పుట్టింది. రోజులీన్తో కలిసి రామ్నాథం పక్కున నవ్వాడు. నువ్వు చనిపోతున్న మా అమ్మను చూసావు రాము. నువ్వు చూసినప్పుడు ఆమె కంకాళంలా ఉంది. శ్మశానంలో గొయ్యి తవ్వి బయటకు తీసినట్లుగా ఉందేమో. కానీ ఒకప్పుడు మా అమ్మ చెక్కిన శిల్పంలా ఉండేదట. నువ్వు ఒకసారి అజంతా ఎల్లోరా చూడ్డానికి వెళ్ళావు, గుర్తుందా రాము? అక్కడ శిల్పాలు చూసావే, అచ్చు అలాగే నల్లరాతితో మలిచిన శిల్పంలా ఉండేదట మా అమ్మ. పొడుగ్గా సన్నగా ఉండే ఒంటిరాయి ముక్కు పొడకతో అమాయకంగా లేడి కళ్ళతో ఉండేదట. పంకంలో పుట్టిన పద్మం మా అమ్మ. తెలిసి చేసినా తెలియజేసినా శిక్ష అనుభవించక తప్పలేదు మా అమ్మకు. బురదలో ఉండే పద్మం సూర్యుడిని చూడగానే విచ్చుకుంటుంది, కానీ సూర్యుడు అస్తమించగానే ముడిచిపోతుంది. ఎలాగైనా పద్మానికి పతనం తప్పదు.